హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు rktutorial. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వార్తాపత్రికలలో వచ్చినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఈరోజు చూడబోతున్నామండి. అందరూ కూడా గమనించాలి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకేనా? మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. ఏంటంటే ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కూడా రావడం జరిగిందండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి మార్కెట్లో మనకు ఎక్కడ కూడా దొరకనటువంటి టాప్ 15 మోడల్ పేపర్స్ అయితే మీకు అందజేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి. కేవలం 155 రూపాయలకు మాత్రమే 15 పేపర్స్ ఇస్తాము. సో కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా మీరైతే ఈ యొక్క మెటీరియల్ అయితే పొందవచ్చు. ఈవెన్ మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఏపీకి సంబంధించినటువంటి ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉందండి. అది 250 రూపీస్. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వారు మాత్రం తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా చూసినట్లయితే జూలై 26లోగా అన్ని ఉద్యోగాల భర్తీ అంటూ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది. సో దాని గురించి చూద్దాము. 3530 కొత్త పోస్టులకు అనుమతి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల, వాటి గురించి కూడా చూద్దామండి. డిగ్రీ అర్హతతో విడుదలయ్యాయి. ఏపీ సచివాలయాలకి కొత్త పోస్టులు మంజూరు అంటూ మరొక అప్డేట్ అయితే ఉంది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై ఓటీఎస్ కత్తి. ఇదేంటి మరి? ఇవన్నీ కూడా 1 by 1 అయితే మనము ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఆరోగ్యమస్తు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో మరింత జవాబుదారీతనము, పారదర్శకత అంటూ ఇక్కడైతే మనకు ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి సమావేశంలో తెలపడం అయితే జరిగిందండి. మరి ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవ వనరుల కొరత లేకుండా సిబ్బంది భర్తీ అంటూ మనకైతే తెలియచేయడం అయితే చూడవచ్చు. జూలై 26లోగా వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలన్నీ కూడా భర్తీ చేస్తామంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నెల జూలై 26లోగా అన్ని ఏవైతే ఖాళీగా ఉన్నాయో అన్నిటిని కూడా భర్తీ చేస్తామంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనం చూడవచ్చు. సో 5 కొత్త వైద్య కళాశాలలకు 3530 పోస్టులను మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. ఉత్తర్వులు ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర గారు. 5 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 3530 పోస్టులను భర్తీకి ప్రభుత్వము కొత్తగా సృష్టించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో వైద్య కళాశాలకు 706 పోస్టుల చొప్పున 3530 పోస్టులను కొత్తగా సృష్టించడానికి ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ రంగంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. ఏకంగా 16 కొత్త వైద్యశాలలకైతే వీటిని మంజూరు చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం మొత్తము 7850 కోట్లు అయితే ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పోస్టులన్నా రెగ్యులర్గా విడుదలవుతున్నాయంటే అవి వైద్య ఆరోగ్య శాఖలో మాత్రమే అండి. ఒక వైద్య ఆరోగ్య శాఖ పోస్టులు తప్ప అసలు ఏ పోస్టులపైన కూడా కొంచెం కూడా అసలు అప్డేట్ కూడా రావడం లేదండి. ఇటీవల బైపోల్స్ అంటే ఉప ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసి హడావిడిగా మరి APPSC క్యాలెండర్ పైన చర్చించడం జరిగింది. ఏపీ పోలీసు ఉద్యోగాలకు కూడా నెక్స్ట్ మంత్ వెంటనే భర్తీ చేస్తామంటూ అప్డేట్ చేయడం అయితే జరిగింది. అది ఎందుకోసమో అందరికీ కూడా క్లియర్గా అర్థం కావడం జరిగిందండి కదా. నెక్స్ట్, ఏపీ షాక్స్లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానము. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థలో ఖాళీగా ఉన్న జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, డివిజనల్ అసిస్టెంట్ స్థాయి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా అదనపు PD డాక్టర్ ఉమాసుందరి గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్ పద్ధతిన ఏడాది కాలపరిమితి ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. ఖాళీలు, వేతనము, ఇతర వివరాలకు www.apdsc
apssc.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, దరఖాస్తులను నింపి జూలై 12లోగా విజయవాడ ఏపీ సాక్స్ కార్యాలయంలో అందచేయాలని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అన్ని రకాల పోస్టులకు. నెక్స్ట్ వన్. సో మరి మనకి బీఆర్ఓలో కొత్త ఉద్యోగాలు అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుచున్నది. మరి మొత్తం పోస్టుల సంఖ్య 1178. పోస్టుల వివరాలు: మల్టీ స్కిల్ వర్కర్స్ మాసన్ 147, మల్టీ స్కిల్ వర్కర్ నర్సింగ్ అసిస్టెంట్ 155, స్టోర్ కీపర్ 377, మల్టీ స్కిల్ వర్కర్ డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్ 499. మరి పోస్టుల్ని అనుసరించి 10వ తరగతి తత్సమాన లేదా ఇంటర్ తత్సమాన ఉత్తీర్ణుల ఉండాలి. సంబంధించిన సర్టిఫికేట్ కోర్సుతో పాటు అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. మరి దరఖాస్తుకు చివరి తేదీ మల్టీ స్కిల్ వర్కర్స్ మాసన్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టులకు 2022 జూలై 22, స్టోర్ కీపర్ టెక్నికల్ మల్టీ స్కిల్ వర్కర్ పోస్టులకు 2022 జూలై 11 అన్నట్లుగా మనకు తెలుస్తుంది. వెబ్సైట్ వచ్చేసి www.bro.gov.inలో మనమైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి. ఇదేంటంటే ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు ఉద్యోగాలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా అగ్నివీర్ వాయు ఇంటెక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నది. ఐఏఎఫ్ అగ్నివీర్ మరియు వాయు పోస్టులు కనీస అర్హత 50% మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులలో ఇంటర్మీడియట్ 10+2 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా తత్సమానులై ఉత్తీర్ణులుగా ఉండాలి. వయసు 23 ఏళ్లకు మించరాదు. మొదటి ఏడాది నెలకు 30,000, రెండవ ఏడాది నుంచి 33,000, మూడవ ఏడాది 36,000, నాలుగవ ఏడాది 40,000 ప్లస్ అలవెన్సులు అయితే అందజేస్తారు. ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 24కే ప్రారంభమైంది. చివరి తేదీ మరి 5వ తారీఖు 7వ నెలగా చెప్పుకోవచ్చు. పరీక్ష తేదీ 24/7/2022 నుంచి. వెబ్సైట్ https://www.careersindiaairforce.cdac.in వెబ్సైట్లో మనమైతే దరఖాస్తులు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారండి. మొత్తము 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్ అన్నీ కూడా. ఈసీజీ టెక్నీషియన్ 2, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, డయాలిసిస్ టెక్నీషియన్ 1. సో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణులుగా ఉండాలి. సో అనుభవం కూడా ఉండాలి. ఎంపిక విధానం అకాడమిక్ మెరిట్ ఆధారంగా అయితే చూస్తారు. 42 సంవత్సరాలు మించకూడదు. మరి 1వ తారీఖు 7వ నెల 2022 లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. gunturu.ap.gov.in వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు లభిస్తాయి. నెక్స్ట్, ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్, ఓకే, IREL అంటారు దీన్ని. దీంట్లో అప్రెంటిస్కి గాను 92 ఉద్యోగాలు విడుదల చేశారండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్ అనుసరించి 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలండి. రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ ట్రైనీలు 7, గ్రాడ్యుయేట్ ట్రైనీలు 5, డిప్లొమా ట్రైనీలు టెక్నికల్ 19, జూనియర్ సూపర్వైజర్లు రాజ్భాష 3, పర్సనల్ సెక్రటరీలు 2, ట్రేడ్మన్ ట్రైడీ ఐటీఐలు 28, ఫిట్ ఎలక్ట్రీషియన్ 28 ఈ విధంగా అయితే ఇవ్వడము జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్కి మనకు irel.cov.inలో మనమైతే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కాకినాడలో ఉద్యోగాలు విడుదల చేశారండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటంటే 10 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగిందండి. మొత్తము సిటీ టెక్నీషియన్ 1, డార్క్ రూమ్ అసిస్టెంట్ 1, ఈసీజీ టెక్నీషియన్ 2, రేడియోగ్రాఫర్ 1, కాత్ ల్యాబ్ టెక్నీషియన్ 1, నెక్స్ట్ పర్ఫ్యూషనిస్ట్ 2, స్పీచ్ థెరపిస్ట్ 1, కార్డియాలజిస్ట్ టెక్నీషియన్ 1. మరి అర్హత సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులుగా ఉండాలి. అనుభవం ఉండాలి. ఎంపిక విధానం అకాడమిక్ మెరిట్ ఆధారంగా 42 సంవత్సరాలకు మించకూడదు. మరి చివరి తేదీ 6వ తారీఖు అండి. eastgodavari.ap.gov.in వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి అందరూ కూడా. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉందండి. పోస్టుల సంఖ్య 10 ఉన్నాయి ఇక్కడ. కడపలో బయోమెడికల్ ఇంజనీర్లు 2, కౌన్సిలర్లు 1, డెంటల్ టెక్నీషియన్ 1, ప్లంబర్లు 4, థియేటర్ అసిస్టెంట్ 1, ఎలక్ట్రీషియన్ 1. 10వ తరగతి
ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులు అవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టులను అనుసరించి నెలకు 15 నుంచి 52,000 వరకు అయితే ఉంటుంది. ఎంపిక విధానము కోర్స్ మెరిట్ ఆధారంగా ఉంటుందండి. చివరి తేదీ 2వ తారీఖు. ఓకే, kadapa.ap.go.in వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్, ఏపీ సచివాలయానికి 85 నూతన పోస్టులు మంజూరు. రాష్ట్ర విభజన అనంతరం అమరావతి సచివాలయానికి తొలిసారిగా వివిధ కేటగిరీల్లో 85 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం 5వ బ్లాక్లో జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం సమావేశంలో అప్సా అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. మంజూరైన 85 పోస్టుల్లో అదనపు కార్యదర్శులు 10, జేస్ క్యాడర్లో 6, డేస్ క్యాడర్లో 11, ఏస్ క్యాడర్లో 28, ఏఎస్ఓ క్యాడర్లో 30 పోస్టులు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. నూతన పోస్టుల మంజూరు ద్వారా వివిధ కేటగిరీలో 194 మందికి పదోన్నతులు లభించినట్లుగా తెలుస్తుంది. వివిధ కేటగిరీల్లో 300 పోస్టులు ఖాళీగా కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 50 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమావేశంలో ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన 3 రాజధానుల నేపథ్యంలో ఉద్యోగుల కోరిక మేరకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలని చూస్తున్నారు. మరి ఏపీ సచివాలయంలో కూడా మనకు అతి త్వరలోనే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అండి. సచివాలయ ఉద్యోగుల మెడపై ఓటీఎస్ కత్తి, ప్రొబేషన్ ఖరారు చేసేందుకు వడపోత ప్రారంభించిన కలెక్టర్లు అంటూ మనకైతే తెలుస్తుంది కదా. అమరావతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారుపై కలెక్టర్లు కసరత్తు ప్రారంభించింది. ప్రత్యేక గృహాల క్రమబద్ధీకరణ ఉద్దేశించి ఏకకాల పరిష్కారాల కోసం వసూలు చేసి జమ చేయని కోట్లాది రూపాయలపై ఆరా తీస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ శాఖ రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లాలకు వెళ్లిన సమాచారం ఆధారంగా కలెక్టర్లు ఆ ఉద్యోగులతో లెక్కలు తెలిచే పనిలో పడ్డారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి జమ చేయని ఉద్యోగులు అంటే ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తారు కదండి, అవి వసూలు చేసి మరి ప్రభుత్వ అకౌంట్లో జమ చేయని వాటి క్రమబద్ధీకరణ అయితే ప్రారంభించినట్లుగా తెలుస్తుందండి. గ్రామ వార్డు సచివాలయ రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లాలకు వెళ్ళిన సమాచారం ఆధారంగా కలెక్టర్లు ఆ ఉద్యోగులతో లెక్కలు తెలిచే పనిలో పడ్డట్లుగా తెలుస్తుంది. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి జమ చేయని ఉద్యోగుల ప్రొబేషన్ నిలిపివేయాలని కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో జీవో కూడా ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మరి వీరి యొక్క ప్రొబేషన్ పైన కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి మనకి నోటిఫికేషన్. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద 10 vacancies in the court master and personal secretary to the honorable judge and registrars in the Andhra Pradesh High Court service by way of unlimited recruitment for scheduled castes, scheduled tribes, physically handicapped and backward classes. The selection process will be on the basis of merit, evaluated by test in shortlisted English, 180 words per minute, 3 minutes డ్యూరేషన్లో మరి టైపింగ్ టెస్ట్ అయితే మనకు పెడతారండి కంప్లీట్గా ఈ యొక్క ఉద్యోగాల కోసము. ఇవన్నీ కూడా పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, నెక్స్ట్ పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలు, కోర్ట్ మాస్టర్ ఉద్యోగాలు అండి. చాలా చాలా పర్ఫెక్ట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో మరి చిన్న టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి మెరిట్ ఆధారంగా అయితే తీసుకోవడం జరుగుతుంది. ద టెస్ట్ విల్ బీ 100 marks. ఈచ్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్, ఈచ్ ఫర్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 180 words per minute, 150 words per minute and 20 marks for oral interview. సో మరి సాలరీస్ కూడా చాలా బాగుంటాయండి. 57,000 నుంచి 57,000కు పైగానే మనకు శాలరీ అయితే స్టార్టింగ్ ఉంటుందండి. ఇందులో అందరూ కూడా గమనించాలి. విత్ అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మరి ఎస్సీ క్యాస్ట్ వారికి 3 ఉన్నాయి, ఎస్టీ వారికి 1 ఉంది, పిహెచ్ వారికి 1 ఉంది, బీసీఏ 2, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, మొత్తం 10 పోస్టులు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అగైనెస్ట్ బీసీ వేకెన్సీ విల్ హౌవెవర్ బీ సబ్జెక్ట్ టు ద అవుట్కమ్ ద సివిల్ అపీల్ నెంబర్ అంటూ మనకి ఇక్కడ క్లియర్ ఇచ్చారు ఇది. మరి వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనే వివరాలను మనం చూసినట్లయితే సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. Application shall be submitted in the prescribed pro forma with the 3 latest passport size color photos. 1 photograph to be pasted on the right top corner of the application duly attested అంటూ మనకైతే తెలియజేశారు.
అండ్ అంతేకాకుండా వీటితో పాటు 2 photographs to be pasted on the hall ticket, ఒరిజినల్ అండ్ డూప్లికేట్ అప్లికేషన్ ప్రో ఫార్మా అలాంగ్ విత్ హాల్ టికెట్ అంటూ మనకు తెలియజేశారండి. సో 25వ తారీఖు 7/2022 లోపు మనమైతే దీన్ని ఇచ్చేయాలి. ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ షుడ్ బి సెంట్ సబ్స్క్రైబింగ్ ఆన్ ద ఎన్వలప్ యాజ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ఆర్ పర్సనల్ సెక్రటరీ అంటూ మనం దాని మీద రాయాలి దేనికి అప్లై చేస్తున్నామని. సో అంతేకాకుండా దానిపైన 30 రూపీస్ స్టాంప్ అయితే అంటించి రిజిస్టర్ పోస్ట్ అయితే కంపల్సరీగా చేయాలి. అలాంగ్ విత్ డీడీ కూడా అంటూ మనకు తెలియజేశారు. ఓకేనా, ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ ఉంది చూడండి, ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మనమైతే పంపవలసి ఉంటుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా అప్లై చేయండి, ఎందుకంటే ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి. సో రావచ్చు. దీనికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ అండి, అందరూ కూడా గమనించాలి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. మరి ఇది రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్.